గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. ఎస్టర్డే క్లాస్ లో మనకి ఇక్కడ వరకు కంటిన్యూషన్ చేసాం. బౌండెడ్ బిలో, బౌండెడ్ అబో, దీనికి సంబంధించి ఒక 2 క్వశ్చన్స్ చూసాం. దీని కంటిన్యూషన్ మళ్ళీ చూద్దాం. అంతకన్నా ముందు ఎస్టర్డే జరిగినటువంటి క్లాస్ పైన కొంత క్లారిటీ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. సో అసలు మనకి ఏం జరిగింది, అసలు కన్వర్జెంట్ అంటే ఏంటి, లిమిట్ పాయింట్ అంటే ఏంటి, బౌండెడ్ సీక్వెన్స్ అని ఎప్పుడు అంటున్నాం, మనం అవన్నీ కూడా చూసాం ఎస్టర్డే క్లాస్లో. బట్ ఈ రోజు క్లాస్లో ఫస్ట్ ముందు లిమిట్ పాయింట్ ఆఫ్ ద సీక్వెన్స్ అంటే ఏంటి, ఒక 2-3 ఎగ్జాంపుల్స్ చిన్నగా బ్రీఫ్ గా ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటూ వెళ్తాను. చూడండి, లిమిట్ పాయింట్ ఆఫ్ సీక్వెన్స్, లిమిట్ పాయింట్ ఆఫ్ సీక్వెన్స్. వాట్ ఈస్ ద లిమిట్ పాయింట్ ఆఫ్ సీక్వెన్స్ అండ్ what is the limit point of sequence? What is the difference between limit point and limit of the sequence? చూడండి, a real number స్మాల్ a అని పెడితే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని p అని తీసుకుందాం. a real number p is a limit point of a sequence Sn, if the neighborhood of p contains infinitely many terms, infinitely many terms, లేదా ఇన్ఫినైట్లీ టర్మ్స్ అని రాసుకో. టర్మ్స్ అండి, క్లియర్ లో టర్మ్స్ అంటే నైబర్హుడ్ అంటే ఏంటి చూడండి ఒకసారి, మీకు ఇది అర్థం కావాలంటే ఫస్ట్ నైబర్హుడ్ ఇక్కడ రాస్తాను చూడండి. నైబర్హుడ్ నైబర్హుడ్ అని అంటాం. దీన్ని ఎప్సిలాన్ నైబర్హుడ్ అనొచ్చు, డెల్టా నైబర్హుడ్ అనొచ్చు, విచ్ ఈస్ డినోటెడ్ బై n ఎప్సిలాన్ ఆఫ్ p అంతో డినోట్ చేస్తారండి. ఇట్ ఈస్ నథింగ్ బట్ p మైనస్ ఎప్సిలాన్ కామా p ప్లస్ ఎప్సిలాన్. సెట్ రూపంలో డినోట్ చేస్తే ఇట్ ఈస్ నథింగ్ బట్ p is the real number. దీన్ని ఏమని తీసుకోవచ్చు అంటే yes, p is the real number such that modulus for 1 minute, p is not a p, it is the x అనుకోండి. x is the belongs to real number. ఎలాంటి రియల్ నెంబర్స్ తీసుకుంటాం? మాడ్యులస్ x మైనస్ p less than epsilon is the condition. Less than epsilon is the radius, and epsilon is nothing but radius. It is nothing but x is the belongs to r. Epsilon తీసేసి మాడ్యులస్ తీసేయండి, మైనస్ epsilon less than x మైనస్ p less than ప్లస్ epsilon. ఆల్ వైపు p ని యాడ్ చేయండి, యాడ్ చేస్తే మనకేమవుతుంది? p మైనస్ ఎప్సిలాన్ లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ p ప్లస్ ఎప్సిలాన్ అని రాయొచ్చు. అంటే ఎక్స్ ఈస్ ద బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ p మైనస్ ఎప్సిలాన్ కామా p ప్లస్ ఎప్సిలాన్. దాన్ని n ఎప్సిలాన్ ఆఫ్ p అని అంటాం. వేర్ ఎప్సిలాన్ ఈస్ ద రేడియస్ ఆఫ్ ద పాయింట్ p. వేర్ ఎప్సిలాన్ ఏంటిదండి? ఎప్సిలాన్ అనొచ్చు, ఆ డెల్టా అనొచ్చు, డెల్టా కూడా రాయొచ్చండి. డెల్టా ఈజ్ నథింగ్ బట్ ఇలా రాస్తాం మనం. సో అక్కడ వచ్చినప్పుడు చెప్తాం ఎప్సిలాన్ ఈజ్ ద రేడియస్ సార్. ఎప్సిలాన్ మీన్ రేడియస్. ఎప్సిలాన్ అని చదవాలి సార్, దాన్ని రేడియస్ ఫ్రమ్ p నుండి రేడియస్, ఎప్సిలాన్ రేడియస్ లో తీసుకుంటాం. ఇది నైబర్హుడ్ అని అంటాం సార్. ఇది నైబర్హుడ్. ఆ నైబర్హుడ్ p యొక్క నైబర్హుడ్ లో ఎన్ని ఉండాలి? ఇన్ఫినైట్లీ మెనీ టర్మ్స్ ఉండాలంటండి. ఇన్ఫినైట్లీ టర్మ్స్ కలిగి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సీక్వెన్స్ తీసుకుంటున్నాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సీక్వెన్స్ తీసుకున్నాం. ఎగ్జాంపుల్ నెంబర్ 1.
సీక్వెన్స్ Sn is equal to, ఫర్ ఎగ్జాంపుల్ నేను తీసుకుంటున్నా -1 హోల్ పవర్ ఆఫ్ n అనుకోండి, ఒక సీక్వెన్స్ అనుకోండి. ఇందులో టర్మ్స్ ఎలా వస్తాయండి? ఇది -1 +1 -1 +1 -1 +1 అప్ టు సో అని ఇలా వస్తున్నాయి. ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఇక్కడ చూడండి, దీన్ని డయాగ్రామ్ గా డినోట్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ +1 ఇక్కడ -1, ఇక్కడ చూడండి ఇక్కడ ఏం రాసుకోవచ్చు అని అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ వాల్యూ ఏమొస్తుంది? S1 వస్తుంది. ఇక్కడ వాల్యూ ఎంత? S2 వస్తుంది. ఇక్కడ ఏమొస్తుంది? S3 వస్తుంది. ఇక్కడ S4 వస్తుంది. ఇక్కడ S5 వస్తుంది. ఇక్కడ S6 వస్తుంది. ఇక్కడ S7 వస్తుంది. ఇక్కడ S8 వస్తుంది. ఇక్కడ S9, S10, S11, S12, S13 is the -1, S14 is the +1. For example, we can take S1 is equal to -1 is the limit point అనుకుందాం. S1 is the S1 యొక్క నైబర్స్ ఏమేమి వస్తున్నారు సార్? S1 యొక్క నైబర్స్ ఏమొస్తున్నారు? వీళ్ళంతా నైబర్స్ అయినా కాదా? ఇలా ఇన్ఫినిటీ టర్మ్స్ వస్తాయా లేవా? వీళ్ళంతా నైబర్స్ అయినా లేదా? S15, S17 అప్ టు సో ఆన్ ఇన్ఫినైట్ టర్మ్స్ వస్తున్నాయా లేవా? S1 is equal to -1 contain infinitely many terms, అంటే P is equal to -1, P is equal to -1 contain infinitely, neighborhood of the P is equal to -1 contain infinitely many terms ను కలిగి ఉంది. కాబట్టి అది ఏమైతుంది? P is equal to -1, వన్ ఆఫ్ ద లిమిట్ పాయింట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి సార్, ఇక్కడ ఒక P is equal to 1 అని తీసుకోండి, S2 is equal to P is equal to 1 అని తీసుకోండి. తీసుకుంటే చూడండి సార్, ఇక్కడ కూడా ఎన్ని ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ వస్తున్నాయా లేవా? ఇవన్నీ ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ టర్మ్సే కదా. ఇక్కడ చూడండి S14, S16 ఈవెన్ టర్మ్స్ అన్ని కూడా. సో ఇన్ఫినైట్లీ నెంబర్ ఆఫ్ టర్మ్స్, అంటే P1 అండ్ P2 ఆర్ బోత్ ఆర్ ఏంటి సార్? లిమిట్ పాయింట్స్. సో మెనీ లిమిట్ పాయింట్స్ ఆర్ హియర్ దేర్. లిమిట్ పాయింట్స్ ఈజ్ నథింగ్ బట్ -1 అండ్ +1 ఆర్ బోత్ ఆర్ ద two limit points. Another example తీసుకుందాం సార్. Another example number 2. For example number 2. For example, a sequence Sn is equal to sequence -1 whole power of n by n అని తీసుకున్నాం సార్. n అని తీసుకున్నాం. ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి సార్, డయాగ్రామ్ గా గీస్తాను, ఒక గ్రాఫ్ గీస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ S1 చేస్తే మనకి ఏమొస్తుంది సార్? ఇట్ ఈస్ ద -1 వస్తుంది. ఇట్ ఈస్ ద S1. నెక్స్ట్ S2 చేస్తే ఏమైతుంది సార్? 1/2 అవుతుంది. ఇట్ ఈస్ ద S2. ఇట్ ఈస్ ద 1/2. నెక్స్ట్ చూడండి సార్, S3 చేయండి, -1/3. S3 is the, put n is equal to 3 రాస్తే. S4 చేయండి సార్, ఇట్ ఈస్ ద 1/4. ఇట్ ఈస్ ద 1/4. ఇట్ ఈస్ ద S4. సో ఇక్కడొకటి, 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 మొత్తం మీద మధ్యలో ఏమొస్తుంది సార్? మనకు లిమిట్ అప్లై చేస్తే 0 వస్తుంది. 0 వస్తుంది. అంటే ఈ 0ని ఏం చేస్తాయి? ఈ వాల్యూస్ అన్ని ఇటు నుంచి అప్రోచ్ అవుతున్నాయి, ఇటు నుంచి కూడా అప్రోచ్ అవుతున్నాయి. వెన్ ఎవర్ n approach to infinity, Sn is approach to as Sn approach to 0. అంటే చూడండి సార్, Sn వాల్యూస్ అన్ని అప్రోచ్ టు 0కి వెళ్ళిపోతున్నాయి, లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ నుంచి. ఇప్పుడు ఈ 0 వద్ద, ఈ 0 పాయింట్ కు నేను నైబర్స్ తీసుకోండి, ఇలా తీసుకోండి, ఇలా తీసుకోండి, ఇవన్నీ నైబర్హుడ్సే సార్, ఇవన్నీ ఓపెన్ ఇంటర్వెల్సే, 0 ఇంక్లూడింగ్ 0. సో ఈ ప్రతి నైబర్హుడ్ లో కూడా మనకి ఏమొస్తున్నాయి? ఇన్ఫినిటీ టర్మ్స్ ఆఫ్ ద Sn వస్తున్నాయి. ఇన్ఫినిటీ టర్మ్స్ అంటే 0 కంటైన్ ఇన్ఫినైట్లీ మెనీ టర్మ్స్, అంటే నైబర్హుడ్ ఆఫ్ 0 కంటైన్స్ ఇన్ఫినైట్లీ మెనీ టర్మ్స్. దేర్ ఫోర్ P is equal to 0 is the one of the limit point. Therefore 0 అనేటువంటిది ఏమవుతుంది సార్ ఇక్కడ? Therefore 0 is limit point. ఈ సీక్వెన్స్ కి ఏమైతే 0 అనేటువంటిది లిమిట్ పాయింట్ అవుతుంది. ఈజ్ ఇట్ క్లియర్ సార్? ఈజ్ ఇట్ క్లియర్? అనదర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ నెంబర్ 3 సార్. ఫర్ ఎగ్జాంపుల్, sequence Sn is equal, it is the 2, it is the n. If 2 ఎప్పుడు వస్తుంది? n is equal to 1 or prime నెంబర్ అయినప్పుడు 2 వస్తుంది. సో రిమైనింగ్, అదర్వైజ్ ఇట్ వాల్యూ ఇస్ ద n. అదర్వైజ్ ఇట్ వాల్యూ ఇస్ ద n అని తీసుకుంటే ఇక్కడ చూద్దాం సార్. ఇప్పుడు అబ్జర్వేషన్ చేద్దాం. S1, S2, S3 ఇదే కదా సార్ సీక్వెన్స్. సీక్వెన్స్ ఇస్ నథింగ్ బట్ S1, S2, S3, S4, S5,
S6 up to so on. This is the sequence. ఈ సీక్వెన్స్ ఏమవుతుంది చూడండి సార్. S1 అంటే n is equal to 1 రాస్తే 2నే సార్. S2 అంటే n is equal to 2 అంటే ప్రైమ్ నెంబర్ కాబట్టి వాల్యూ 2 అవుతుంది సార్. n is equal to 3 అంటే ప్రైమ్ నెంబర్ కాబట్టి వాల్యూ is the S3 is the S4 is the ప్రైమ్ నెంబర్ కాదు కాబట్టి దట్ వాల్యూ is the n అంటే ఏంటిది 4a. సో S5 is the ప్రైమ్ నెంబర్ కాబట్టి 2. S6 is the నాట్ ప్రైమ్ నెంబర్ కాబట్టి ఏమవుతుంది మనకు 6a వస్తుంది. S7 ప్రైమ్ నెంబర్ కాబట్టి 2. S8 అనేది ప్రైమ్ నెంబర్ కాదు కాబట్టి 8a. 9 అనేది ప్రైమ్ నెంబర్ కాదు కాబట్టి 9a. 10 అనేది ప్రైమ్ నెంబర్ కాదు కాబట్టి 10a. 11 అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి 2 అప్ టు సో ఆన్. ఇలా వస్తుంది సీక్వెన్స్. ఇక్కడ చూడండి సార్, 2 అనే నెంబర్ ఇన్ఫినైట్లీ టర్మ్స్ రిపీటెడ్ అయింది కదా, కాబట్టి 2 అనేటువంటిది ఏమైతుంది సార్, 2 అనేటువంటిది ఏమైతుంది, p is equal to 2 is లిమిట్ పాయింట్, లిమిట్ పాయింట్ అవుతుంది. 2 అనేటువంటిది ఏమవుతుంది సార్, లిమిట్ పాయింట్. మీరు గ్రాఫికల్ గా వేసుకున్నా కూడా 2 యొక్క నైబర్హుడ్స్ లో 4 వస్తుంది, 6 వస్తుంది, 8 వస్తుంది, 9 వస్తుంది, 10 వస్తుంది, ఇలా అన్ని పాయింట్స్ వస్తాయి. ప్రైమ్ నెంబర్స్ కానటువంటి ఇన్ఫినైట్ టర్మ్స్ వస్తాయి సార్ ఇన్ ద p is equal to 2 యొక్క నైబర్హుడ్ లోపల. కాబట్టి నైబర్హుడ్ ఆఫ్ ద p is equal to 2 contains infinitely number of terms. Therefore p is equal to 2 is a limit point. p is equal to 2 is a limit point. Next sir, నెక్స్ట్ తీసుకుందాం, లిమిట్ ఆఫ్ ఏ సీక్వెన్స్ తీసుకుందాం. నెక్స్ట్ డెఫినేషన్, లిమిట్ ఆఫ్ ఏ సీక్వెన్స్. వాట్ ఈస్ ద లిమిట్ ఆఫ్ ఏ సీక్వెన్స్? లిమిట్ ఆఫ్ ఏ సీక్వెన్స్, లిమిట్ ఆఫ్ ఏ సీక్వెన్స్ అంటే ఇక్కడ చూడండి సార్, లిమిట్ ఆఫ్ ఏ సీక్వెన్స్. ఇఫ్ లిమిట్ పాయింట్ ఆఫ్ బౌండెడ్ సీక్వెన్స్ ఎగ్జిస్ట్, చూడండి సార్, ఇఫ్ limit point of bounded sequence exists, bounded sequence, we know that sir, bounded sequence, upper bound lower bound exist కావాలి, bounded above bounded below అవుతే ఆ సీక్వెన్స్ ని బౌండెడ్ సీక్వెన్స్. ఆ బౌండెడ్ సీక్వెన్స్ కి లిమిట్ పాయింట్ ఎగ్జిస్ట్ అయి అండ్ యూనిక్ కావాలి, అది కేవలం ఒకే ఒక లిమిట్ పాయింట్ ఉండాలి ఆ బౌండెడ్ సీక్వెన్స్ ఉన్నట్లయితే దెన్ దట్ ఈస్ కాల్డ్ లిమిట్ ఆఫ్ ద సీక్వెన్స్. ఆ లిమిట్ పాయింట్ ని మనం ఏమంటాము, దెన్ ఇట్ ఈస్ కాల్డ్, ఇట్ మీన్ లిమిట్ పాయింట్, ఇట్ ఈస్ కాల్డ్ ఏ లిమిట్ పాయింట్ ఆఫ్ ఏ సీక్వెన్స్. ఇట్ ఈస్ కాల్డ్ ఏ లిమిట్ పాయింట్ ఆఫ్ ద సీక్వెన్స్, లిమిట్ ఆఫ్ సీక్వెన్స్. ఇది డెఫినేషన్ సార్, ఇది డెఫినేషన్. లిమిట్ ఆఫ్ ద సీక్వెన్స్ అంటే ఇచ్చిన సీక్వెన్స్ అనేటువంటిది బౌండెడ్ అయి ఉండాలి, అంతేకాకుండా మనకేమై ఉండాలి సార్, ఆ బౌండెడ్ సీక్వెన్స్ కి లిమిట్ ఎగ్జిస్ట్ కావాలి, అంటే లిమిట్ పాయింట్ ఎగ్జిస్ట్ కావాలి, అది యూనిక్ కావాలి. యూనిక్ అయితే ఆ లిమిట్ పాయింట్ ని మనం ఏమని చెప్తాము, లిమిట్ ఆఫ్ ద సీక్వెన్స్ అని చెప్తాం. ఇదే డెఫినేషన్ ని ఆర్ ఇంకో రకంగా కూడా రాయొచ్చు. ఎలా రాయొచ్చు ఇక్కడ చూడండి సార్, లెట్ sequence Sn be a sequence, it is be a Sn be a sequence. ఇది ఒక సీక్వెన్స్ అని చెప్పొచ్చు. అండ్ L అనేటువంటిది ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద రియల్ నెంబర్, L ఈస్ ద వన్ ఆఫ్ ద రియల్ నెంబర్. ఇప్పుడు ఏమనుకుంటున్నామంటే L ఈస్ సెడ్ టు బి లిమిట్ ఆఫ్ ఎ సీక్వెన్స్, L ఈస్ సెడ్ టు బి లిమిట్ ఆఫ్ sequence Sn, లిమిట్ ఆఫ్ సీక్వెన్స్ Sn. ఇఫ్ ఎప్పుడని అంటామంటే ఈ L ని ఎప్పుడు లిమిట్ ఆఫ్ ద సీక్వెన్స్ అని చెప్తామనంటే, ఇఫ్ ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0, ఫర్ ఈచ్ అంటే ప్రతి రేడియస్ కి కూడా, ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 దేర్ ఎగ్జిస్ట్ ఏ న్యాచురల్ నెంబర్ లేదా పాజిటివ్ ఇంటీజర్, m is the పాజిటివ్ ఇంటీజర్. ఈ పాజిటివ్ ఇంటీజర్ is nothing but natural number. ఈ పాజిటివ్ ఇంటీజర్ ని న్యాచురల్ నెంబర్ అంటాం, న్యాచురల్ నెంబర్. ఇక్కడ ఉన్నటువంటి m అనేటువంటిది దేని మీద డిపెండ్ అయి ఉంటదంటే, అంటే ఈ m వాల్యూస్ అనేది బ్రాకెట్ లో రాసుకోండి సార్, ఈ m వాల్యూస్ అనేటువంటిది m డిపెండ్స్ ఆన్ ఎప్సిలాన్, m డిపెండ్స్ ఆన్ ఎప్సిలాన్ వాల్యూ మీద డిపెండ్ అయి ఉంటది m వాల్యూ. ఎప్సిలాన్ 1 అయితే m వేరే వస్తుంది అట్లా. సచ్ దట్ మాడ్యులస్ Sn - L లెస్ దాన్
epsilon for all n greater than or equal to m. n greater than or equal to m. ఇది సార్ దీని యొక్క మీనింగ్. ఇది సార్ ఇంతే సార్, అంతకు మించి ఏం లేదు. దీన్నే మనం ఏమని చెప్పొచ్చు అని అంటే ఆర్ లేదా లిమిట్ n approach to infinity Sn is equal to L, where n is even and r anything sir. n అనేది ఈవెన్ నెంబర్ ఉండొచ్చు, ఆడ్ నెంబర్ ఉండొచ్చు, కాంపోజిట్ నెంబర్ ఉండొచ్చు. n అనేటువంటిది ఇట్ ఈస్ ద ఈవెన్ ఉండొచ్చు, n అనేటువంటిది ఆడ్ నెంబర్ అయినా ఉండొచ్చు. ఏది ఉన్నా సరే n ఈజ్ ఈవెన్ అండ్ ఆడ్ బోత్ టైంలో కూడా ఆర్ కాంపోజిట్ ఎనీ సార్ ఆర్ కాంపోజిట్ అండ్ n ఈజ్ ఈక్వల్ టు కాంపోజిట్ నెంబర్. కాంపోజిట్ ఏ కేసులో అయినా సరే మనకు లిమిట్ ఎల్ఏ వచ్చినట్లయితే సీక్వెన్స్ ఎస్ఎన్ ని మనకు ఎల్ఎన్ ఏమంటాము, సీక్వెన్స్ ఎస్ఎన్ యొక్క లిమిట్ పాయింట్ అంటాం. లిమిట్ పాయింట్ అంటాం. ఇక్కడ చూడండి సార్, దీన్ని నేను ఎక్స్పాన్షన్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ దీని యొక్క మీనింగ్ ఏంటో చూద్దాం. దట్ ఈస్ ఈ మాడ్ ఎస్ఎన్ మైనస్ ఎల్ లెస్ దాన్ ఎప్సిలాన్ అని అన్నాడు. ఈ మాడ్ తొలగించండి సార్. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ మాడ్ తీసేస్తే మైనస్ ఎప్సిలాన్ లెస్ దాన్ ఎస్ఎన్ మైనస్ ఎల్ లెస్ దాన్ ఎప్సిలాన్ అని వస్తుంది. ఎల్ యాడ్ చేయండి సార్ ఇరువైపులా. ఎల్ మైనస్ ఎప్సిలాన్ లెస్ దాన్ ఎస్ఎన్ లెస్ దాన్ ఎల్ ప్లస్ ఎప్సిలాన్. ఎల్ ప్లస్ ఎప్సిలాన్ అంటే ఎస్ఎన్ ఈజ్ ద బిలాంగిస్ టు ద ఎల్ మైనస్ ఎప్సిలాన్ కామా ఎల్ ప్లస్ ఎప్సిలాన్. ఇట్ ఈస్ నథింగ్ బట్ Sn is the belongs to the neighborhood of L with distance is the epsilon. అంటే n epsilon of L అని చెప్పొచ్చు. అంటే neighborhood of L with radius is the epsilon. For each epsilon కూడా కావాలి అని అంటున్నా. For each epsilon. For example నేను ఒక రకంగా చెప్పాలి అని అంటే ఒక రకంగా దీని డయాగ్రామ్ పరంగా చేద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మోడీ గారు మీటింగ్ పెట్టారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీటింగ్ పెట్టినటువంటి మోడీ గారు మీటింగ్ పెట్టారు అనుకుందాం. మోడీ గారు ఎక్కడ మీటింగ్ పెట్టారు? ఫర్ ఎగ్జాంపుల్ ఎల్బీ స్టేడియంలో పెట్టారు అనుకుందాం. ఎల్బీ స్టేడియంలోకి పెట్టారు. ఈ మోడీ గారు పక్కన ఉన్నటువంటి ఎవరు? ఫర్ ఎగ్జాంపుల్ శివప్రసాద్ సార్ దగ్గరలో ఉన్నాడు అనుకుందాం. 2 meters దూరంలో ఉన్నారు. ఇక్కడ S1 2 meters లో దూరంలో ఉన్నారు. ఈ మోడీ దగ్గరికే వెళ్తున్నారు. మోడీ చెప్పేదే వింటున్నాడు శివప్రసాద్ సార్. లేదు పక్కన ఉన్నటువంటి నిజాం కాలేజీలో ఉన్నటువంటి స్టూడెంట్స్ కూడా ఏం చేస్తున్నారు? మోడీ గారు ప్రధాని గారు పెట్టినటువంటి మీటింగ్ ని అప్రోచ్ అవుతున్నారు. అంటే మోడీ గారికి వెళ్తున్నారు. ఇక్కడ 2 kilometers దూరంలో. అంటే ఎప్సిలాన్ వాల్యూ 2 kilometers. లేదు ఫర్ ఎగ్జాంపుల్ హయత్ నగర్ నుంచి ఉన్నటువంటి అంటే ఒక 10 kilometers ఆర్ 15 kilometers ఎప్సిలాన్ ఇస్ ద 15 kilometers ఇస్ ద గ్రేటర్ దాన్ 0. ఇక్కడ ఉన్నటువంటి S3 S5 S7 S8 కూడా మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నారు? మోడీ గారి దగ్గరికి వెళ్తున్నారు. అంటే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి 15 kilometers దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మోడీని అప్రోచ్ అవుతున్నారు అనుకుందాం. లేదు మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ సంబంధించినటువంటి 100 kilometers ఎప్సిలాన్ ఇస్ ద 100 kilometers అండి. 100 kilometers దూరంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎగ్జిస్ట్ అవుతున్నారు. 100 kilometers అనేసరికి నాకు ఎంత రావచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 members లేదా ఒక 1 crore members వచ్చారనుకుందాం. ఈ 1 crore members అంటే S1 నుంచి S1 crore వరకు ఎట్లా వచ్చారండి? ఎప్సిలాన్ మీద డిపెండ్ అయింది కదా. 1 crore అనేది దేని మీద డిపెండ్ అయింది? 1 crore ఎట్లా వచ్చింది మనకు? ఈ 100 kilometers మీద డిపెండ్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 0.5 meters అని అంటున్నాను ఎప్సిలాన్. అంటే 0.5 meters లోపల ఎంతమంది? ఒక 5 మందే ఉండొచ్చు లేదా ఒక 10 మంది ఉండొచ్చు. 10 మంది మోడీ మీటింగ్ ని వింటున్నారంటే దాని మీనింగ్ ఏంటిది? ఆ 10 అనే నెంబర్ అంటే ఆ పాజిటివ్ ఇంటీజర్ న్యాచురల్ నెంబర్ ఎలా వచ్చింది? 10 అనేటువంటిది ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు 10 ను బట్టే వచ్చింది. ఎప్సిలాన్ వాల్యూ 10 0.5 meters అని తీసుకున్నందుకు ఆ 10 members అంటే 10 అనే నెంబర్ వచ్చింది న్యాచురల్ నెంబర్, లేకపోతే రాకుండే. అందుకే అంటున్నాడు ఇక్కడ ఏమంటున్నాడు డెఫినేషన్, ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 ప్రతి రేడియస్ కి కూడా there exists a natural number. yes నేను 0.5 meters కు తీసుకుంటే ఎప్సిలాన్ వాల్యూ ఒక 10 members వచ్చారు. 10 అనే న్యాచురల్ నెంబర్ ఎగ్జిస్ట్ అయింది. పాజిటివ్ ఇంటీజర్ ఎగ్జిస్ట్ అయింది. ఈ పాజిటివ్ ఇంటీజర్ దేని మీద డిపెండ్ అయి ఉంటది? ఎప్సిలాన్ మీద డిపెండ్ అయి ఉంటది. సచ్ దాట్ ఇక్కడ Sn is the belongs to the n epsilon of L అవుతే ఫర్ ఆల్ n greater than or equal to m అయితే దెన్ L ఏమైతది? లిమిట్ ఆఫ్ ద సీక్వెన్స్.
L is limit of the sequence. ఫర్ ఎగ్జాంపుల్ వనపర్తి నుంచి తీసుకున్నాను అనుకోండి 150, కరీంనగర్ నుంచి తీసుకున్నాను అనుకోండి ఒక 300 కిలోమీటర్స్ ఎప్సిలాన్ వాల్యూ. లేదు నేను వరంగల్ నుంచి తీసుకున్నాను ఒక 600 కిలోమీటర్స్, ఒక ఖమ్మం నుంచి తీసుకున్నాను ఒక 700 కిలోమీటర్స్. అంటే వీళ్ళంతా ఎవరిని అప్రోచ్ అవుతున్నారు? చుట్టుపక్కల 700 కిలోమీటర్స్ అందరు కూడా మోడీ మీటింగ్ కోసం బయలుదేరారు ఎల్బీ స్టేడియంలోకి. అంటే మోడీని అప్రోచ్ అవుతున్నారు. అంటే మోడీ ఇస్ ద హియర్ లిమిట్ పాయింట్. ఏంటింది లిమిట్ పాయింట్? ఏమవుతారు? అవర్ ప్రధాని ఈజ్ మోడీ గారు మన లిమిట్ పాయింట్. ఈజ్ ఇట్ క్లియర్ అండి? అర్థమైందా అండి? ఇప్పుడు డెఫినేషన్ అర్థమైందా? ఈజ్ ఇట్ క్లియర్? దాన్నే కన్వర్జెంట్. లిమిట్ ఈజ్ ద యూనిక్ పాయింట్ అయింది కాబట్టి యూనిక్. మోడీ ఒక్కరే ఉన్నారు, ఇంకా ఎవరు చెప్పట్లేదు అక్కడ, మీటింగ్ ఎవరు మాట్లాడట్లేదు, మోడీ గారి కోసం మాత్రమే వెళ్తున్నారు, దేశ ప్రధాని కోసం. కాబట్టే లిమిట్ ఈజ్ ద యూనిక్ అండ్ ఫైనైట్ వాల్యూ. ఎందుకంటే మోడీ చూడడానికి పరిమితమైనటువంటి విలువ కలిగినటువంటి వాడు. అంటే దాని మీనింగ్ ఏంటిది? అడ్డు పొడవు అయినా సరే చూస్తే కనిపిస్తున్నాడు కంటికి. అంటే ఫైనైట్ వాల్యూ. మోడీ ఈజ్ ద ఫైనైట్ వాల్యూ అండ్ యూనిక్ వాల్యూ బికాస్ దట్ ఈస్ ఏ బాయ్. That is a boy, not a female. It is the male. And a positive value, only positive. And a positive or negative, anything, there is only one single point రావాలి మనకు. అంటే పాజిటివ్. మోడీ is the male and unique and finite value. కాబట్టి మోడీ ఏమవుతారు ఇక్కడ? లిమిట్ ఆఫ్ ద సీక్వెన్స్ అవుతారు. మోడీ ఏమవుతారు ఇక్కడ? లిమిట్ ఆఫ్ ద సీక్వెన్స్. అదే పాయింట్ అక్కడ చెప్పాము. మనం ఏమని చెప్పాము? మరి ఇక్కడ చెప్పాము మరి మోడీ అంటే దేశం అందరి నుంచి వస్తారా? దేశం నుంచి రావాలంటే ఉత్తరప్రదేశ్ లో మీటింగ్ పెట్టాలి, ఢిల్లీలో మీటింగ్ పెట్టాలి. ఒక ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క దగ్గర క్యాంపెయినింగ్ అనేది నిర్వహిస్తారు. మరి హైదరాబాద్ లో పెడుతున్నారంటే తెలంగాణ సరౌండింగ్ వాళ్ళ పీపుల్స్ మాత్రమే రాగలుగుతారు ఆ మీటింగ్ అని అర్థం. అంటే బౌండ్నెస్ ఉందా లేదా? తెలంగాణ ఎన్ని వేల చదరపు కిలోమీటర్లు ఉంది? కొంతవరకే, అవునా కదా? కొంత పరిమితి ఏర్పరచుకున్నాం మన బౌండెడ్. ఒక 1000 కిలోమీటర్సా, ఒక 1100 కిలోమీటర్సా అనేటువంటిది మోడీ చుట్టుముట్టు మనం పెట్టుకున్నాం అక్కడ. హైదరాబాద్ అనుకుంటే ఒక 200 కిలోమీటర్స్ వరకే సరౌండింగ్ అని పెట్టుకున్నాం. ఇది ఇస్ ద బౌండెడ్ అన్న మోడీ చుట్టుముట్టు 200 కిలోమీటర్స్ అనుకున్నాం అనుకోండి. దట్ ఈస్ ద బౌండ్స్ ఆఫ్ ద బౌండ్నెస్. అంటే చుట్టూ అనేటువంటిది అద్దు నిర్ణయించుకున్నాం మనం 200 కిలోమీటర్స్ అని. అట్లా అంటే ఆ సీక్వెన్స్ బౌండెడ్ అయ్యి లిమిట్ ఎగ్జిస్ట్ అయ్యి, అంటే మోడీ ఎగ్జిస్ట్ అయ్యిండు, మోడీ కూడా యూనిక్ అయ్యిండు. కాబట్టి మనం ఏమని చెప్తున్నాము? మోడీని ఏమని చెప్తున్నాము? లిమిట్ ఆఫ్ ద సీక్వెన్స్ అంటున్నాము. అంటే మోడీ చుట్టూ ప్రతి ఎప్సిలాన్ రేడియస్ లో కూడా ఉన్న ప్రతి ఒక్కరు కూడా S1, S2, S3 అప్ టు సో ఆన్ S200 వరకు అందరు కూడా మోడీ చెప్పేదే వింటున్నారు. కాబట్టి మోడీని అప్రోచ్ అవుతున్నారు. కాబట్టి మోడీ ఇస్ ద లిమిట్ పాయింట్. ఇస్ ఇట్ క్లియర్ అండి? ఇస్ ఇట్ క్లియర్ అండి దిస్ డెఫినేషన్? హలో, Yes, sir. దట్ ఈస్ ద కాన్సెప్ట్ అండి. దట్ ఈస్ ద కాన్సెప్ట్. ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే మనం కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. ఇక్కడ ఏమని చెప్పాము? లిమిట్ ఆఫ్ ద సీక్వెన్స్ అని చెప్పాము కదా. లిమిట్ ఆఫ్ ద సీక్వెన్స్ ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ 1, సీక్వెన్స్ Sn ఈజ్ ఈక్వల్ టు, ఫర్ ఎగ్జాంపుల్ నేనేం తీసుకుంటున్నాను? -1 హోల్ పవర్ ఆఫ్ n/n అని తీసుకుంటున్నాను. ఈ సీక్వెన్స్ అనేటువంటిది 100% S1 వాల్యూ ఏమొస్తుందండి? S1 వాల్యూ ఇక్కడ చూడండి, మనం గ్రాఫ్ వేసాం ఆల్రెడీ. S1 వాల్యూ is the -1, S2 వాల్యూ is the 1/2, S3 వాల్యూ is the -1/3, S4 వాల్యూ is the 1/4. సో దిస్ వాల్యూ is the approach to మోడీ. ఇక్కడ 0. L is equal to, అవునా కదా? అంటే 0 అనేటువంటిది ఏమవుతుంది? 0 యొక్క ప్రతి నైబర్ రూట్ లోపల ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ వస్తున్నాయి సీక్వెన్స్ లోపల. కాబట్టి 0 ఏమవుతుంది? లిమిట్ ఆఫ్ ద సీక్వెన్స్. అంటే ఈ సీక్వెన్స్ ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే మాక్సిమం వాల్యూ ఏంటండి? మినిమం వాల్యూ is the -1 is the less than or equal to Sn. It is the less than or equal to 1/2 for all n. అంటే ఇన్ఫిమం వచ్చింది, సుప్రీమం వచ్చింది. కాబట్టి సీక్వెన్స్ Sn ఏమైతుంది? ఈజ్ బౌండెడ్ అవుతుంది. బౌండెడ్ సీక్వెన్స్ అండి. ఎస్, సీక్వెన్స్ ఇస్ ద బౌండెడ్. లిమిట్ ఎగ్జిస్ట్ అయింది, ఆ లిమిట్ కూడా 0, అది ఇస్ ద యూనిక్ అయింది. అంటే therefore the sequence ఏమవుతుంది? ఈజ్ బౌండెడ్. ఈ సీక్వెన్స్ అనేది బౌండెడ్ అయింది. అండ్ 0 ఈజ్ ఓన్లీ లిమిట్ పాయింట్. ఒకే ఒక లిమిట్ పాయింట్ వచ్చింది, అది కూడా 0నే. therefore hence మనం ఏమని చెప్పొచ్చు ఇక్కడ? hence L is equal to 0 is limit of a sequence. Is a
లిమిట్ ఆఫ్ ఏ సీక్వెన్స్, లిమిట్ ఆఫ్ ఏ సీక్వెన్స్ Sn అని చెప్పొచ్చు. Is it clear? Another example. We can take the another example. For example, we can take sequence Sn is equal to, for example, -1 whole power of n అని తీసుకుందాం. -1 whole power of n. We can draw the diagram. For example, it is the S1, it is the S2. S1 is the -1, S2 is the +2. S3 is the -1, S4 is the, S5 is the -1, S6 is the, S7 is the -1, S8 is the +1, S9, S10 up to so on infinity terms. ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఇన్ఫిమమ్ వాల్యూ వచ్చింది మనకు, ఇట్ ఈస్ ద +1 కదండి. ఎస్, ఇన్ఫిమమ్ వాల్యూ వచ్చింది, సుప్రీమం వాల్యూ వచ్చింది. అంటే ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే -1 less than or equal to Sn less than or equal to 1, లేదా modulus Sn is the less than or equal to 1 for all n is the belongs to natural number. Therefore Sn is bounded. Sequence Sn అనేటువంటిది is bounded అయింది. ఎస్, ఓకే, బౌండెడ్. నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే నేను ఫర్ ఎగ్జాంపుల్ గా, ఎస్, ఈ సీక్వెన్స్ ఏమైందండి, ఈజ్ బౌండెడ్ సీక్వెన్స్. ఎస్, బౌండెడ్ సీక్వెన్స్ అవుతుంది, ప్రూవ్ చేసాం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ n is equal to, నేను ఏం తీసుకున్నాను, n is equal to S1 తీసుకుంటే S1 is the L అని తీసుకుంటే, ఈ -1 యొక్క నైబర్స్ చూడండి, ఈ -1 యొక్క నైబర్స్ లో ఇన్ఫినిటీ నెంబర్ ఆఫ్ టర్మ్స్ వస్తున్నాయా లేవా చూడండి, సీక్వెన్స్ లోపల ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ వస్తున్నాయా. అంటే p is equal to -1 అనేటువంటి పాయింట్ యొక్క నైబర్ రూట్ లోపల ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ వస్తున్నాయి, Sn యొక్క ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ టర్మ్స్. కాబట్టి మనకి ఏమైతుంది, లిమిట్ పాయింట్స్ ఏమైతాయి, బట్ లిమిట్ పాయింట్స్ ఆర్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ, -1 ఒకటి వస్తుంది, లేదు p is equal to 1 అని తీసుకోండి, 1 యొక్క నైబర్ రూట్ లో చూడండి సీక్వెన్స్ యొక్క ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ వస్తున్నాయి. అంటే p is equal to 1 ఏమైతుంది, లిమిట్ ఆఫ్ ద సీక్వెన్స్ అవుతుంది. అంటే లిమిట్ పాయింట్స్ ఆర్, అంటే లిమిట్ పాయింట్స్ అవుతాయి. లిమిట్ పాయింట్స్ ఏమవుతాయి, -1 అండ్ +1 అవుతాయి. అంటే రెండు లిమిట్ పాయింట్స్ వస్తున్నాయి. సో లిమిట్ పాయింట్ ఈజ్ నాట్ యూనిక్ ఇయర్. లిమిట్ పాయింట్ ఏం కావాలి, యూనిక్ కావాలి. కానీ లిమిట్ పాయింట్ యూనిక్ అయిందా, ఒకటే ఉందా ఇక్కడ ఏమన్నా, లేదు. అవుతాయి. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ సార్ క్లాస్ చెప్తున్నారు అనుకోండి, అంతలోనే ఒక ఫిజిక్స్ మేడం వచ్చారనుకోండి, ఫిజిక్స్ మేడం కూడా పక్కన క్లాస్ బోర్డు పైన ఏదో రాస్తున్నారు. మీరు మ్యాథ్స్ సార్ క్లాస్ వింటారా, ఫిజిక్స్ మేడం క్లాస్ వింటారా? ఎవరు తింటారండి క్లాసు? ఎవరిది కరెక్ట్ గా వినలేరు, మీరు ఫోకస్డ్ గా వినలేరు. అంటే క్లాస్ రూమ్ లో టీచర్ ఒకరే ఉండాలి. అది ఫిజిక్స్ మేడం అయినా ఉండొచ్చు, మ్యాథ్స్ సార్ అయినా ఉండొచ్చు. క్లాస్ రూమ్ లో బ్లాక్ బోర్డ్ ఒకటే ఉండాలి. అంటే లిమిట్ పాయింట్ అనేది యూనిక్ అయి ఉండాలి. అర్థమవుతుందా అండి? మేల్ ఆర్ ఫీమేల్ ఎనీథింగ్, అంటే +1 ఆర్ -1 ఒకటే ఉండాలి. కానీ ఇక్కడ లిమిట్ పాయింట్స్ ఎన్ని ఉన్నాయి, -1 +1 రెండు ఉన్నాయి. ఇక్కడ రెండు ఉన్నాయి కాబట్టి లిమిట్ పాయింట్ అనేటువంటిది ఈజ్ నాట్ యూనిక్. ఇక్కడ యూనిక్ కాలేదు, ఈజ్ నాట్ యూనిక్ కాలేదు కాబట్టి లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుందా? అండి? లిమిట్ డస్ నాట్ ఎగ్జిస్ట్. క్లాస్ రూమ్ మొత్తానికి లిమిట్ లేదండి. అక్కడ కొంతమంది చూస్తున్నారు, ఇక్కడ కొంతమంది ఎక్కడ చూస్తున్నారు, క్లారిటీగా ఒకే సబ్జెక్టు చదవట్లేదు. కాబట్టి లిమిట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అని చెప్పొచ్చు. లిమిట్ అనేటువంటిది డస్ నాట్ ఎగ్జిస్ట్. సో లిమిట్ ఎగ్జిస్ట్ కాలేదు ఈ సీక్వెన్స్ కి. అర్థమవుతుందండి? లిమిట్ ఆఫ్ ద సీక్వెన్స్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అని రాయండి. సింపుల్ గా ఏమని చెప్పొచ్చు, limit of the sequence does not exist. Limit of sequence Sn does not exist. ఎగ్జిస్ట్ కావట్లేదు. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ sequence, another sequence. We can take the example number 3. Yes, example number 3 తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ సీక్వెన్స్ Sn ఈజ్ ఈక్వల్ టు n అని తీసుకుందాం అనుకోండి. ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి. ఇక్కడ మనకి ఏమని రాసుకోవచ్చు, ఈ సీక్వెన్స్ లో ఏమేమి వస్తున్నాయండి, 1 2 3 4 5 6 అప్ టు సో ఆన్ దీస్ నెంబర్స్ వస్తున్నాయి. అవునా కదా? అంటే
1 is the less than or equal to Sn for all n is the belongs to natural number. అంటే ఇనిఫిమం వస్తుందండి. ఇనిఫిమం ఆఫ్ ద Sn ఏమవుతుంది? 1 అవుతుంది. సుప్రీమం ఎగ్జిస్ట్ అవుతుందా ఇక్కడ? సుప్రీమం ఆఫ్ ద Sn డస్ నాట్ ఎగ్జిస్ట్. n అప్రోచ్ టు ఇన్ఫినిటీ అయితే డస్ నాట్ ఎగ్జిస్ట్ అండి. ఎగ్జిస్ట్ కావట్లేదు, ఆ వాల్యూ రావట్లేదు. సో దేర్ ఫోర్ సీక్వెన్స్ Sn అనేది ఏమైతుంది? ఈజ్ నాట్ బౌండెడ్. ఇది బౌండెడే కాదు. బౌండెడే కానప్పుడు లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుందా అండి? నాట్ బౌండెడ్. చూడండి, లిమిట్ డెఫినేషన్ లో, లిమిట్ ఆఫ్ ద సీక్వెన్స్ డెఫినేషన్ లో ఏం చెప్పినాం? 100% సీక్వెన్స్ అనేటువంటిది మనకు 100% సీక్వెన్స్ అనేది బౌండెడ్ కావాలి. ఇక్కడ చూడండి, బౌండెడ్ అయి ఉండాలి. కానీ ఇక్కడ సీక్వెన్స్ ఏమైంది? బౌండెడ్ అయిందా? సీక్వెన్స్ బౌండెడ్ కాలేదు. మరి లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుందా? కాదు. దేర్ ఫోర్ లిమిట్ ఆఫ్ ద సీక్వెన్స్ Sn డస్ నాట్ ఎగ్జిస్ట్. లిమిట్ ఆఫ్ సీక్వెన్స్ Sn డస్ నాట్ ఎగ్జిస్ట్. లిమిట్ అనేది ఎగ్జిస్ట్ కాదు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ 4. సీక్వెన్స్ Sn is equal ఫర్ ఎగ్జాంపుల్ ఎలా తీసుకుంటున్నాను? ఇట్ ఈస్ ద 2, ఇట్ ఈస్ ద n. ఇఫ్ n is equal to 1 r prime and if otherwise, లేదా ఎల్స్ అని రాయండి. ఎల్స్ అంటే అదర్వైజ్ అని అర్థం. అదర్వైజ్ దట్ వాల్యూ ఇస్ ద n. అంటే ఈ సీక్వెన్స్ ఏమైపోయి ఉంటుంది మనకు ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే? n is equal to 1 అయితే 2, n is equal to 2 అయితే ప్రైమ్ నెంబర్ 2, n is equal to 3 అయితే ప్రైమ్ నెంబర్ కాబట్టి 2, n equal to 4 నాట్ ఏ ప్రైమ్ నెంబర్ కాబట్టి n is equal to 5 ప్రైమ్ నెంబర్ కాబట్టి 2, n is equal to 6 నాట్ ఏ ప్రైమ్ నెంబర్ కాబట్టి 6, n is equal to 7 నాట్ ప్రైమ్ నెంబర్ కాబట్టి ఇట్ ఈస్ 2, n is equal to 8 నాట్ ఏ ప్రైమ్ నెంబర్ కాబట్టి 8, అప్ టు సో ఆన్. ఇలా వస్తున్నాయి మనకు. అంటే 2 అనేటువంటి నెంబర్ ఇన్ఫినైట్లీ టర్మ్స్ రిపీటెడ్ అవుతుంది కాబట్టి 2 ఏమైపోతుంది? ఇక్కడ యూనిక్ లిమిట్ పాయింట్ అవుతుంది. ఎస్, 2 అనేటువంటిది ఏమవుతుందండి? దేర్ ఫోర్ 2 ఈజ్ యూనిక్ లిమిట్ పాయింట్. యూనిక్ లిమిట్ పాయింట్ అవుతుంది. అండ్ ఇంకా అబ్జర్వేషన్ చేస్తే సీక్వెన్స్ అనేటువంటిది 2 ఈజ్ ద లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు Sn ఫర్ ఆల్ n. ఎస్ అవుతుంది మనకు. అంటే Sn ఈజ్ ద ఇనిఫిమం వస్తుంది. ఏమొస్తుంది? ఇనిఫిమం ఆఫ్ ద Sn ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. సుప్రీమం ఆఫ్ ద Sn డస్ నాట్ ఎగ్జిస్ట్. మరి సీక్వెన్స్ అనేది బౌండెడ్ అవుతుందా? దేర్ ఫోర్ సీక్వెన్స్ Sn ఈజ్ నాట్ బౌండెడ్. అంటే బౌండెడ్ కాలేదు, బట్ సీక్వెన్స్ బౌండెడ్ కాలేదు. లిమిట్ పాయింట్ యూనిక్ అయింది. అయినంత మాత్రాన లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుందా? కాదు. లిమిట్ ఎగ్జిస్ట్ కావాలంటే బౌండెడ్ సీక్వెన్స్ లో లిమిట్ పాయింట్ యూనిక్ కావాలి. ఇది బౌండెడ్ సీక్వెన్సే కాదు. లిమిట్ పాయింట్ యూనిక్ ఉన్నది కానీ బౌండెడ్ సీక్వెన్స్ కాదు. లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుందా సీక్వెన్స్ కంటే? డస్ నాట్ ఎగ్జిస్ట్. దేర్ ఫోర్ లిమిట్ ఆఫ్ ద సీక్వెన్స్ Sn డస్ నాట్ హెన్స్ limit of the sequence Sn does not exist. Limit of the sequence Sn does not exist. Is it clear? Clarity? Is the limit of the sequence definition is clarity? Next definition. Convergent sequence. Next definition is the convergent sequence. What is the convergent sequence? Here చూడండి. Convergent sequence. Convergent sequence అంటే ఏం లేదండి. A sequence is called Sn is called convergent. If and only if. IFF mean if and only if, meaning necessary and sufficient condition. Limit exists.
లిమిట్ అనేది ఎగ్జిస్ట్ అవుతే ఆ సీక్వెన్స్ ఏమైతుంది మనకి కన్వర్జెంట్ సీక్వెన్స్ అవుతుంది. ఆ సీక్వెన్స్ ఏమైతుందండి కన్వర్జెంట్ సీక్వెన్స్ అవుతుంది. లేదా మనం ఏమని చెప్పొచ్చు అని అంటే ఇంకా ఈ డెఫినేషన్ ఏమని చెప్పొచ్చు అంటే మోనోటోనిక్ బౌండెడ్ సీక్వెన్స్ అండ్ లిమిట్ ఎగ్జిస్ట్ అవుతే మోనోటోనిక్ అయి బౌండెడ్ అయితే లిమిట్ ఎగ్జిస్ట్ దేర్ఫోర్ సీక్వెన్స్ ఏమైతుంది కన్వర్జెంట్ అని కూడా చెప్పొచ్చు. సీక్వెన్స్ ఏం కావాలండి ఆర్ if Sn sequence Sn is monotonic and bounded, then Sn is convergent. మోనోటోనిక్ అండ్ బౌండెడ్ అయితే సీక్వెన్స్ Sn ఏమైతుందండి కన్వర్జెంట్ అవుతుంది. సీక్వెన్స్ Sn ఈజ్ కన్వర్జెంట్. సీక్వెన్స్ Sn అనేటువంటిది కన్వర్జెంట్ అవుతుంది. లేదా ఇదే డెఫినేషన్ ఏమని చెప్పొచ్చు ఇంకో రకంగా అని అంటే ఇక చూడండి, ఒకవేళ Sn సీక్వెన్స్ Sn is said to be converges to L is said to be converges to L L is the belongs to the real number L if for each epsilon greater than 0 there exists positive integer. It is the natural number and positive integer is nothing but natural number. M depend on epsilon. M depends on epsilon such that modulus Sn minus L less than epsilon for all n greater than or equal to m అని కూడా చెప్పొచ్చు. దీన్ని దాని మీనింగ్ ఏంటిదండి దట్ ఈస్ లిమిట్ n approach to infinity Sn is approach to L. L is ఏం కావాలి ఇక్కడ ఫైనైట్ అండ్ యూనిక్ కావాలి. ఫైనైట్ అండ్ యూనిక్ అవుతే మనం ఏమని చెప్పొచ్చు ద సీక్వెన్స్ ఏమైతుంది కన్వర్జెంట్ సీక్వెన్స్ అవుతుంది. ఈజ్ ఇట్ క్లియర్ అండి? ఈజ్ ఇట్ క్లియర్? సో సమ్ ఎగ్జాంపుల్స్ అండి కన్వర్జెంట్ సీక్వెన్స్ సమ్ ఎగ్జాంపుల్స్ ఇంపార్టెంట్. సమ్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ సీక్వెన్స్ Sn is equal to ఫర్ ఎగ్జాంపుల్ సీక్వెన్స్ 1/n అనుకోండి. 1/n అనుకుంటే ఇక్కడ మీరు అబ్జర్వేషన్ చేస్తే లేదు 1/n అనుకుంటే సింపుల్ మీరు తీసుకుంటారు లిమిట్ 0 వస్తుంది కదా సార్. అలా కాకుండా ఇంకోటి ఫర్ ఎగ్జాంపుల్ -1 హోల్ పవర్ ఆఫ్ n/n తీసుకుందాం అనుకోండి. సో సీక్వెన్స్ లో టర్మ్స్ ఎలా వస్తున్నాయి చూడండి. ఇట్ ఈస్ ద -1, ఇట్ ఈస్ 1/2, నెక్స్ట్ -1/3, ఇట్ ఈస్ ద 1/4, ఇట్ ఈస్ ద -1/5, ఇట్ ఈస్ ద 1/6 అప్ టు సో ఆన్ ఇలా మనకు వస్తున్నాయి. డయాగ్రామ్ పరంగా తీసుకుంటే ఇలా రియల్ లైన్ పైన గీస్తే మీకు ఒక అవగాహన వస్తుంది. ఫస్ట్ ఏంటండి ఇట్ ఈస్ ద -1, ఇట్ ఈస్ ద 1/2, ఇట్ ఈస్ ద -1/3, ఇట్ ఈస్ ద 1/+1/4, ఇట్ ఈస్ ద -1/5, ఇట్ ఈస్ ద 1/6 and these values is the approach to అంటే n value even or odd anything అండి, even or odd composite anything. So these values is the approach to L is equal to 0. L is equal to 0 అని అప్రోచ్ అవుతున్నాయి లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ నుంచి. కాబట్టి L is equal to 0 ఏమవుతుంది మనకు n approach to infinity అయితే Sn value is the approach to the 0. అంటే n approach to infinity as Sn value is the approach to the 0. 0 is the finite and unique. 0 ఏమైతుందండి ఫైనైట్. 0 is the finite మరియు యూనిక్ వాల్యూ కాబట్టి దేర్ఫోర్ సీక్వెన్స్ ఏమైతుంది కన్వర్జెంట్ అవుతుంది. ఫైనైట్ అండ్ యూనిక్ వాల్యూ కాబట్టి సీక్వెన్స్ ఏమైపోతుంది దేర్ఫోర్ ఈజ్ కన్వర్జెస్ టు పాయింట్. లిమిట్ పాయింట్ ఏంటంటే లిమిట్ ఏంటిదండి సీక్వెన్స్ యొక్క లిమిట్ 0 అవుతుంది. సో కన్వర్జెంట్ టు 0 కన్వర్జెంట్ టు 0 ఇదండి. లేదు అనుకుంటే ఇప్పుడు చూడండి ఈ సీక్వెన్స్ ఏమవుతుంది ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి.
-1 less than or equal to Sn less than or equal to 1/2. Infimum value is the -1, supremum value is the 1/2. And finally, this sequence modulus Sn is the less than 1 for all n is the belongs to the natural number. ఒక రియల్ నెంబర్ కన్నా తక్కువ కావాలి సీక్వెన్స్ మాడ్యులస్ వాల్యూ అవుతుంది 1 కన్నా అన్ని తక్కువనే వాల్యూస్ కాబట్టి సీక్వెన్స్ ఏమైతుంది దేర్ఫోర్ బౌండెడ్ అవుతుంది సీక్వెన్స్ Sn is బౌండెడ్ అండ్ బౌండెడ్ అవుతుంది ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి సీక్వెన్స్ అనేటువంటిది బౌండెడ్ అయింది అవునా కాదా బౌండెడ్ అయింది మరి సీక్వెన్స్ అనేటువంటిది బౌండెడ్ అయింది మరి ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే సీక్వెన్స్ అనేది మోనోటోనిక్ అండి ఇక్కడ సీక్వెన్స్ ఏమైందండి ఇక్కడ బౌండెడ్ సీక్వెన్స్ అయింది ఎస్ వెరీ క్లియర్లీ బౌండెడ్ అయింది లిమిట్ ఎగ్జిస్ట్ అయిందా లిమిట్ పాయింట్ ఎగ్జిస్ట్ అయిందా అండి రెండు రకాలుగా చెప్పొచ్చు అన్నా నేను రెండు రకాలుగా చెప్పొచ్చు ఏదైనా ఉపయోగించుకోవచ్చు ఇప్పుడు చూడండి ఈ సీక్వెన్స్ అనేది బౌండెడ్ అయింది లిమిట్ పాయింట్ ఏమొస్తుందండి లిమిట్ పాయింట్ ఏమైంది 0 ఎందుకంటే 0 యొక్క ఎవ్రీ నైబర్హుడ్ లోపల ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉన్నాయి సీక్వెన్స్ యొక్క ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ వస్తున్నాయి అంటే సీక్వెన్స్ Sn is బౌండెడ్ అండ్ లిమిట్ పాయింట్ ఏమైందండి లిమిట్ పాయింట్ ఈజ్ 0 అయింది లిమిట్ పాయింట్ ఈజ్ 0 లిమిట్ పాయింట్ 0 అయింది అండ్ బౌండెడ్ అయింది అంటే లిమిట్ ఈజ్ యూనిక్ అయింది అంటే లిమిట్ ఏమైంది లిమిట్ ఎగ్జిస్ట్ అయింది లిమిట్ ఎగ్జిస్ట్ అయింది బౌండెడ్ సీక్వెన్స్ కాబట్టి దేర్ఫోర్ సీక్వెన్స్ Sn ఈజ్ కన్వర్జెంట్ సీక్వెన్స్ Sn ఏమవుతుందండి కన్వర్జెంట్ సీక్వెన్స్ అవుతుంది డెఫినేషన్ సాటిస్ఫై అయిందా చూడండి సీక్వెన్స్ Sn అనేటువంటిది కన్వర్జెంట్ ఏ రకంగానైనా చెప్పొచ్చు అని చెప్పాను మీరు అలా తీసుకోవచ్చు అది రాకపోతే ఇదేమన్నా వస్తుందా చెక్ చేసుకోండి లేదా అనుకుంటే ఇది సో కాబట్టి ఫస్ట్ ఈజ్ ద ఫోకస్ చేసుకోండి మీరు ఇజ్ ఇట్ క్లియర్ అది లేదా థర్డ్ సమ్ టైమ్స్ మోనోటోనిక్ అండ్ బౌండెడ్ కూడా అవ్వచ్చు మోనోటోనిక్ అండ్ బౌండెడ్ కి ఎగ్జాంపుల్ ఇవ్వండి సార్ అంటే ఎగ్జాంపుల్ నెంబర్ 2 ఇస్తాను ఇక్కడ చూడండి మోనోటోనిక్ అండ్ బౌండెడ్ కి ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి మోనోటోనిక్ అండ్ బౌండెడ్ కి ఇద్దాం ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ చూడండి సీక్వెన్స్ Sn is equal to సీక్వెన్స్ 1/n 1/n ఇది ఏమవుతుందండి 1 1/2 1/3 1/4 అప్ టు సో ఆన్ అంటే n అప్రోచ్ టు ఇన్ఫినైట్ యాజ్ Sn is the approach to the 0 ని అప్రోచ్ అవుతున్నాయి ఇక్కడ చూడండి ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఇదేమో 1 అనుకుందాం ఇట్ ఈస్ ద 1 ఆ తర్వాత 1/2 రియల్ లైన్ పైన ఇది 0 అనుకుంది ఇది 0 ఇది -1 అయితే చూడండి 1/2 1/3 1/4 సో ఈ వాల్యూస్ అన్ని ఎక్కడ అప్రోచ్ అవుతున్నాయండి 0ను అప్రోచ్ అవుతున్నాయి ఇన్ఫినిటీకి వెళ్ళే కొద్ది 0 అంటే 0 యొక్క నైబర్హుడ్ L is equal to 0 దీని యొక్క నైబర్హుడ్స్ తీసుకోండి మీరు నైబర్హుడ్స్ తీసుకోండి ఇందులో ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ వస్తున్నాయా లేదా ఈచ్ నైబర్హుడ్ లోపల ప్రతి రేడియస్ లోపల Sn లోపల విలువలు వచ్చినాయి Sn యొక్క అవుట్ సైడ్ కూడా వచ్చినాయి మనకు సంబంధం లేదు Sn లోపల ఇన్ఫినైట్ టర్మ్స్ ఉన్నాయా లేవా అంటే నైబర్హుడ్ ఆఫ్ ద L is equal to 0 లోపల ఇన్ఫినైట్ టర్మ్స్ ఆఫ్ ద సీక్వెన్స్ Sn ఎస్ ఉన్నాయి సీక్వెన్స్ Sn లోపల ఉన్నటువంటి ఇన్ఫినైట్ టర్మ్స్ అనేటువంటివి నైబర్హుడ్ ఆఫ్ L is equal to 0 లోపల ఉన్నాయి 0 యొక్క ప్రతి నైబర్హుడ్ లోపల ఉన్నాయి కాబట్టి 0 ఇస్ ద లిమిట్ పాయింట్ అవుతుంది దేర్ఫోర్ ఈ సీక్వెన్స్ చూడండి ఈ సీక్వెన్స్ ఏమైతుంది 0 is the less than Sn is the less than or equal to 1 for all n అంటే ఇన్ఫిమమ్ వాల్యూ వచ్చింది సుప్రీమమ్ వాల్యూ వచ్చింది సీక్వెన్స్ Sn is బౌండెడ్ ఇది బౌండెడ్ అయింది అండ్ ఇది అబ్జర్వేషన్ చేస్తే చూడండి వాల్యూస్ ఎలా పోతున్నాయి డిక్రీజింగ్ సీక్వెన్స్ అండ్ సీక్వెన్స్ ఏమవుతుందండి డిక్రీజింగ్ సీక్వెన్స్ వాల్యూస్ అన్ని తగ్గుతున్నాయి కాబట్టి డిక్రీజింగ్ సీక్వెన్స్ ఆర్ ఇంక్రీజింగ్ సీక్వెన్స్ ఏదో ఒకటైతే ఆ సీక్వెన్స్ ఏమంటాం మోనోటోనిక్ అని అంటాం ఎస్ మోనోటోనిక్ సీక్వెన్స్ ఇది డిక్రీజింగ్ సీక్వెన్స్ అవుతుంది కాబట్టి మోనోటోనిక్ సీక్వెన్స్ మోనోటోనిక్ అండ్ బౌండెడ్ అవుతుంది కాబట్టి ఏమైతుంది కన్వర్జెంట్ అవుతుంది దేర్ఫోర్ సీక్వెన్స్ Sn is కన్వర్జెంట్ కన్వర్జెంట్ సీక్వెన్స్ అవుతుంది ఇంకా లేదు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ 3 Sn is equal sequence Sn is equal for example it is the 2n plus 3 by 5n plus 2 అని తీసుకుందాం ఈ సీక్వెన్స్
ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి, చూడండి S1 వాల్యూ ఎంత అవుతుందండి ఇక్కడ మనకు 2 + 3 5/7. S2 వాల్యూ ఏమవుతుందండి ఇక్కడ S2 వాల్యూ is the 4 + 3 it is the 7/S2 is the 10 12. S3 వాల్యూ చూడండి ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే S3 వాల్యూ 3 2 6 + 3 9/15 + 2 17. ఇక్కడ చూడండి S2 ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే 0.50 15 ని 7 తోనే భాగిస్తే 0.771 ఇట్లా వస్తుంది మనకి 713 అంటే మళ్ళీ 4 ఇలా వస్తుంది మనకి. ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి 0 పాయింట్ అని పెడితే 70 అంటే 12 5 60 12 5 60 0.5. ఇక్కడ 0 పాయింట్ అని పెట్టుకుంటే 90 అవుతుంది. 17 టేబుల్లో 90 క్యాన్సల్ చేయొచ్చా అండి 16 5 80 17 5 85 17 5 85. ఇక్కడనే చూడండి 12 5 60 12 5 60 10 మిగిలింది 100 అవుతుంది. 100 అవుతుంది అంటే 12 టేబుల్లో 100 దేంట్లో పోతుందండి 12 7 14 84 ఎస్ సరిపోతుంది 12 7 ఇది 0.57 ఇది 0.51 పాయింట్ సంథింగ్ ఇట్లా వస్తుందండి. అంటే వాల్యూస్ ఎలా అవుతున్నాయి డిక్రీజింగ్ అవుతున్నాయి. కాబట్టి ఇచ్చిన సీక్వెన్స్ ఏమవుతుంది డిక్రీజింగ్ సీక్వెన్స్ అవుతుంది. దేర్ఫోర్ సీక్వెన్స్ SN ఈజ్ డిక్రీజింగ్ సీక్వెన్స్ అవుతుంది. డిక్రీజింగ్ సీక్వెన్స్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ మోనోటోనికా ఎస్ మోనోటోనిక్. డిక్రీజింగ్ అయింది మోనోటోనిక్ అయింది. మోనోటోనిక్ కానంత మాత్రాన మనకేంది బౌండెడ్ కాదని ఏం లేదండి, అది కన్వర్జెంట్ కావాలని ఏం లేదు. ఎందుకంటే ప్రీవియస్ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం, అదేమైనా మోనోటోనికా ఇంక్రీజింగ్ అవుతుంది డిక్రీజింగ్ అవుతుంది ఇంక్రీజింగ్ అవుతుంది డిక్రీజింగ్ వాల్యూస్ పెరుగుతున్నాయి తగ్గుతున్నాయి. లిమిట్ ఇస్ ద 0 వచ్చింది సీక్వెన్స్ కి చూడండి, అవునా కదా. అంటే ఈ సీక్వెన్స్ అనేది బౌండెడ్ అయింది అండ్ లిమిట్ పాయింట్ అనేది యూనిక్ అయింది, అంటే లిమిట్ ఎగ్జిస్ట్ అయింది కాబట్టి కన్వర్జెంట్. అంటే ఫస్ట్ డెఫినేషన్ సీక్వెన్స్ ఈజ్ కన్వర్జెంట్ ఇఫ్ లిమిట్ ఎగ్జిస్ట్. ఎస్ లిమిట్ ఎగ్జిస్ట్ అయింది కాబట్టి మనకి ఏమైంది కన్వర్జెంట్ అయింది అలా చెప్పొచ్చు. లిమిట్ ఎగ్జిస్ట్, లిమిట్ కావాలంటే ఓన్లీ యూనిక్ లిమిట్ పాయింట్ ఉండాలి, దాన్నే లిమిట్ అని అంటాం. ఇప్పుడు ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి, లిమిట్ n approach to infinity Sn is equal లిమిట్ n approach to infinity. ఆ న్యూమరేటర్ లో ఎన్ని కామన్ తీయండి ఇట్ ఈస్ 2 + 3/n. డినామినేటర్ లో ఎన్ని కామన్ తీయండి ఇట్ ఈస్ 5 + 2/n. n క్యాన్సల్ ఇట్ ఈస్ నథింగ్ బట్ 2/5. అంటే ఈ వాల్యూస్ ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి n అప్రోచ్ టు ఇన్ఫినిటీ అయితే యాజ్ Sn అప్రోచ్ టు ద 5/2 2/5. కాబట్టి 2/5 is the limit point. This limit point is the ఫైనైట్ వాల్యూ అయింది అండ్ యూనిక్ అయింది, ఫైనైట్ అండ్ యూనిక్ అయింది. సో దేర్ ఫోర్ సీక్వెన్స్ ఏమైంది మోనోటోనిక్ అవుతుంది, బౌండెడ్ అవుతుంది. బౌండెడ్ ఎలా అవుతుంది ఇక్కడ చూడండి, ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే 5/7 is the less than or equal to Sn less than 2/7 2/5 for all n is the belongs to natural number. అంటే సీక్వెన్స్ ఈజ్ బౌండెడ్ అండ్ మోనోటోనిక్. దేర్ ఫోర్ సీక్వెన్స్ ఏమవుతుందండి కన్వర్జెంట్. సీక్వెన్స్ ఏమవుతుందండి కన్వర్జెంట్. దేర్ ఫోర్ హెన్స్ సీక్వెన్స్ Sn ఈజ్ కన్వర్జెంట్. కన్వర్జెన్స్ టు లిమిట్ పాయింట్ ఏంటిదండి ఇక్కడ లిమిట్ ఏమవుతుంది 2/5, యూనిక్ లిమిట్ పాయింట్ 2/5. సో కన్వర్జెన్స్ టు 2/5. నెక్స్ట్ సీక్వెన్స్ డెఫినేషన్ అండి, ఇట్ ఈస్ ద డైవర్జెంట్ సీక్వెన్స్. నెక్స్ట్ డెఫినేషన్ ఈజ్ డైవర్జెంట్. వాట్ ఈస్ ద డైవర్జెంట్? Divergent sequence. What is the divergent sequence? ఇక్కడ కొన్ని 1 minute కొన్ని మనకు ప్రాపర్టీస్ ఉన్నాయి, ఇక్కడ కన్వర్జెంట్ కింద. ఏంటి ఆ ప్రాపర్టీస్ అంటే కొన్ని రూల్స్ రాసుకున్న తర్వాత మిగతా చూద్దాం. కొన్ని నోట్ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నోట్. చూడండి ఆ నోట్ పాయింట్స్ ఏంటి అంటే ఫస్ట్ వన్, ఫర్ ఎగ్జాంపుల్ గా ఇఫ్ లిమిట్ n అప్రోచ్ టు ఇన్ఫినైట్, an అనేది ఒక సీక్వెన్స్ అనుకుందాం, ఆ లిమిట్ వాల్యూ a వచ్చింది ఫైనైట్ అండ్ యూనిక్. అండ్ లిమిట్ n అప్రోచ్ టు ఇన్ఫినైట్
బిఎన్ అనేటువంటిది ఒక సీక్వెన్స్. ఇట్ ఈస్ ద లిమిట్ ఈస్ ద ఫైనైట్ అండ్ యూనిక్ బి అయింది అనుకోండి. అయితే దెన్ అప్పుడు ఫస్ట్ వన్ ఒకటో లిమిట్ n approach to infinite k into an is equal to ka, where k is any constant, where k అనేటువంటిది is any constant, ఏదేని ఒక కాన్స్టాంట్ నెంబర్ అది, రైట్. రెండోది తీసుకుంటే లిమిట్ n approach to infinity an ప్లస్ బిఎన్ రెండు సీక్వెన్సెస్ ని యాడ్ చేసి లిమిట్ అప్లై చేస్తే a ప్లస్ బి వస్తుంది. లేదు మూడోది, ఫర్ ఎగ్జాంపుల్ సబ్ట్రాక్షన్ చేసి లిమిట్ అప్లై చేయండి. లిమిట్ n అప్రోచ్ టు ఇన్ఫినిటీ an మైనస్ బిఎన్, ఈ వాల్యూ ఏమొస్తుందండి a మైనస్ బి అవుతుంది. a మైనస్ బి అవుతుంది. ఇవన్నీ మీకు తీరాల్లాగా ఉంటాయి టెక్స్ట్ బుక్ లో. ఫోర్త్ వన్ లిమిట్ n approach to infinity an into bn ప్రొడక్ట్ లో ఉన్నాయనుకోండి. సో ఇట్ ఈస్ ద a into b లిమిట్ పాయింట్ a into b. లేదు అలా లేదు, ఫర్ ఎగ్జాంపుల్ ఫిఫ్త్ వన్ లిమిట్ n approach to infinity 1/an అని రాసామనుకోండి. 1/an is equal to 1/a రావాలి లిమిట్. ఇక్కడ ప్రొవైడెడ్ a నాట్ ఈక్వల్ టు 0, a నాట్ ఈక్వల్ టు 0 కావాలి. అంటే నాన్ జీరో పాయింట్, ఆ లిమిట్ పాయింట్ నాన్ జీరో కావాలి. ఎందుకంటే 1/0 వాల్యూ ఇస్ అన్డిఫైన్ అవుతుంది. అంటే డిఫైన్ కావాలంటే ఏ నాట్ ఈక్వల్ టు 0 కావాలి. అందుకే డిఫైన్ అయ్యేటట్టు లిమిట్ పాయింట్ అని రాశాడు అక్కడ. నెక్స్ట్ సిక్స్త్ వన్, లేదు అలా కాదు సార్, లిమిట్ n అప్రోచ్ టు ఇన్ఫినైట్ an/bn చేసామనుకోండి సార్, ఏమవుతుంది అని అంటే ఇట్ ఈస్ ద a/b. b అనేటువంటి డినామినేటర్ లో నాట్ ఈక్వల్ టు 0 కావాలి. ఎందుకంటే 0 అయింది అనుకోండి అన్డిఫైన్ వాల్యూ అవుతుంది లిమిట్ అనేది, అంటే యూనిక్ కాదు, అది అన్డిఫైన్ అవుతుంది, డిఫైన్ చేయబడాలి మనకి. ఇక్కడ ప్రొవైడెడ్ b నాట్ ఈక్వల్ టు 0, డినామినేటర్ నాట్ ఈక్వల్ టు 0 అవుతేనే ఆ లిమిట్ పాయింట్ అనేటువంటిది ఎగ్జిస్ట్ అవుతుంది, లేకపోతే లేదు. ఇంకా ఇది ఫస్ట్ నోట్. రెండో నోట్ చూడండి. రెండో నోట్కి సంబంధించింది ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే రెండోది, ఇఫ్ p greater than 0 then limit n approach to infinite 1/n power p is always 0. లేదు, ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి ఇంకోటి, ఒకవేళ ఇఫ్ p గ్రేటర్ దాన్ 0నే, దెన్ అలా కాకుండా లిమిట్ n approach to infinity p to the power of 1/n. It is value లిమిట్, దీన్ని ఏమని రాసుకోవచ్చు, లిమిట్ n approach to infinity nth root of p అని రాయొచ్చు. దిస్ వాల్యూ ఇస్ ద 1. వీటికే ఎగ్జాంపుల్స్ ఏంటి అని అంటే లిమిట్ n approach to infinity n power 1/n. ఇట్ ఈస్ నథింగ్ బట్ 1, ఎందుకంటే n ఈస్ ద న్యాచురల్ నెంబర్ గ్రేటర్ దాన్ 0 కాబట్టి. లేదు, లిమిట్ n approach to infinity n square whole power 1/n. ఇట్ ఈస్ ఆల్సో 1. ఎందుకనంటే దీన్ని ఎలా రాయొచ్చు చూడండి, లిమిట్ n approach to infinity n power 1/n whole square అని రాయొచ్చు. సో బోత్ 1 స్క్వేర్ ఏమవుతుందండి, మళ్ళీ 1 అవుతుంది మనకు, వాల్యూ డస్ నాట్ చేంజ్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఇఫ్ p గ్రేటర్ దాన్ 0 దెన్ లిమిట్ n approach to infinity n square by 1 plus p power n వాల్యూ p power n వాల్యూ ఈజ్ ద 0 అవుతుంది. మీరు ఏదైనా తీసుకోండి, దీనికి ఎగ్జాంపుల్స్ తీసుకుంటే చూడండి. దీనికి ఎగ్జాంపుల్ p ఈజ్ ఈక్వల్ టు, నేను ఫర్ ఎగ్జాంపుల్ 1 అనుకుంటున్నాను, గ్రేటర్ దాన్ 0. దెన్ అప్పుడు మనకి ఏమవుతుంది, లిమిట్ n approach to infinity n square by 1 plus ఇట్ ఈస్ ద ఏమని రాసుకోవచ్చు
1 plus 1 power n. 1 plus 1 power n is equal to limit n approach to infinity n square by 2 అని అవుతుంది. అంతేనా? మరి ఇది సాటిస్ఫై కావట్లేదు కదండి మనకు. 1 plus p హోల్ పవర్ ఆఫ్ n అంటే వస్తుందండి ఇక్కడ. మనకేమవుతుందండి ఇక్కడ p గ్రేటర్ దాన్ 0 అని అంటే n స్క్వేర్ బై 2 వాల్యూ చేస్తే మనకేమవుతుంది? ఇన్ఫినిటీ వస్తుంది. 0 రాదు కదా, నాట్ ఈక్వల్ 0 కదా. సో ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది మనకు? ఈ ప్రాపర్టీ అనేటువంటిది ఖచ్చితంగా p అనేటువంటిది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 అవుతే మనకు సరిపోతుంది. p అనేటువంటిది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 అవుతే సరిపోతుంది ఈ ప్రాపర్టీ. లేదు అని అనుకుంటే దీన్ని ఎలా మార్చొచ్చు అంటే చూడండి, అందుకే కొన్ని చెక్ చేయాలి, కొన్ని బుక్స్ లో ఉంటాయి అయినా కొన్ని మిస్టేక్స్ ఉంటాయి మనకు. p is the greater than 0, then limit n approach to infinity n square upon 1 plus p whole power of n అని రాస్తే సరిపోతుంది మనకి. is equal to 0 అవుతుంది. ఎలా? దీనికి చూడండి, ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ p is equal to 1 అని తీసుకున్నా, గ్రేటర్ దాన్ 0. దెన్ అప్పుడు మనం ఏం చేయొచ్చు? లిమిట్ n approach to infinity n square upon 1 plus 1 whole power of n. It is nothing but limit n approach to infinity n square by 2 power n అని రాయొచ్చు. ఇది ఎలా వస్తుంది? n approach to infinity అంటే ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ ఫామ్ వస్తుంది. We can utilize the L-Hospital rule. L-Hospital rule అండి. L-Hospital rule. What is the L-Hospital rule? న్యూమరేటర్ ని n విత్ రెస్పెక్ట్ టు n దృష్ట్యా డిఫరెన్షియేషన్ చేయండి, డినామినేటర్ ని విత్ రెస్పెక్ట్ టు n దృష్ట్యా డిఫరెన్షియేషన్ చేయండి. న్యూమరేటర్ ని విత్ రెస్పెక్ట్ టు n దృష్ట్యా డిఫరెన్షియేషన్ చేస్తే 2n, డినామినేటర్ ని విత్ రెస్పెక్ట్ టు n దృష్ట్యా డిఫరెన్షియేషన్ చేస్తే 2 పవర్ n ఇంటూ log 2 అవుతుంది. మళ్ళీ ఇదేమవుతుంది? ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ ఫామే వస్తుంది. మళ్ళీ డిఫరెన్షియేషన్ చేయండి, న్యూమరేటర్ ని 1 టైం డిఫరెన్షియేషన్, డినామినేటర్ ని 1 టైం డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు n. ఇట్ ఈస్ ద 2. ఇదేమవుతుంది? 2 పవర్ n log 2 ఇంటూ log 2 హోల్ స్క్వేర్. ఇక్కడ ఇది అబ్జర్వేషన్ చేస్తే చూడండి, 2 బై log 2 హోల్ స్క్వేర్ ఇంటూ లిమిట్ n అప్రోచ్ టు ఇన్ఫినిటీ 1 by 2 power n. It is nothing but it is, for example, it is one of the constant అనుకుందాం, p అనుకుందాం. p into limit n approach to infinity 1 by 2 whole power of n. r is the, ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే దీని వాల్యూ 1 by infinity కదండి, 2 power infinity. 1 by 2 power infinity is the 1 by infinity. This value is the 0. Because అలా కాకుండా కూడా ఏం చెప్పొచ్చు? Since limit n approach to infinity r to the power of n వాల్యూ అనేటువంటిది ఇంపార్టెంట్ పాయింట్ అండి. r power n వాల్యూ అనేటువంటిది if r is the less than 1 అయింది అనుకోండి, this value is the 0. if r is the greater than 1 అయింది అనుకోండి, this value is the infinity. లేదు r అనేటువంటిది 1 అయింది అనుకోండి, this value is the 1. ఇది మనకున్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్. సో దాని ప్రకారంగా r వాల్యూ 1 by 2 వస్తుంది. 1 by 2 లెస్ దాన్ 1 కాబట్టి ఇట్ ఈస్ ద 0 లిమిట్ వాల్యూ. చూడండి వచ్చిందా లేదా? అంటే ఇక్కడ ఉండాల్సింది అది మనకు కావాల్సింది. లేదు అని అనుకుంటే p పవర్ n ఇంతకు ముందు చెప్పిందంటే p గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 అయితే సరిపోతుంది మనకు, అంతకు మించి రాదు మనకు. ఇస్ ఇట్ క్లియర్? దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద పాయింట్. అనదర్ పాయింట్ ఇక్కడ చూడండి, అనదర్ పాయింట్ ఏంటంటే ఇదే పాయింట్ అండి. ఏ పాయింట్? దీనికి సంబంధించింది. ఒకవేళ ఇదే వాల్యూ అనేటువంటిది ఏమవుతుంది అని అంటే ఈ వాల్యూ 0 అవుతుంది. ఇఫ్ ఎప్పుడు అని అంటే మాడ్యులస్ r ఇస్ ద లెస్ దాన్ 1 అయినప్పుడు. మాడ్యులస్ r లెస్ దాన్ 1 అవుతుందంటే దాని మీనింగ్ ఏంటిది? r ఇస్ ద బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ -1 కామా +1. ఆ మిడిల్ లో ఉన్నా కూడా వాల్యూ ఏమవుతుంది? 0నే అవుతుంది. మోడ్ తీసేస్తే -1 లెస్ దాన్ r లెస్ దాన్ 1 అని వస్తుంది. అందుకే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నాడు. ఈ పాయింట్ ని ఎక్స్టెన్షన్ చేసుకోండి. అదే పాయింట్ నెక్స్ట్ రాశాడు, అవసరం లేదు మనకు. సో ఇట్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్.